అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పైన ఈడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. నిన్న కూడా ఆయనను పిలిపించి బ్యాంకు లాకర్లలో ఉన్న కొన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసినట్లుగా సమాచారం. అయితే గూడెం మధుసూదన్ రెడ్డి పేరు మీద ఉన్న సంస్థ ద్వారా అక్రమ మైనింగ్ జరిగిందనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి ఆ వాస్తవాలన్నింటినీ నిగ్గు తేల్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లేలా అక్రమ మైనింగ్ జరిగిన విషయం వాస్తవమేనంటూ తేల్చి ఆ నివేదిక ఆధారంగా ఆ గూడెం మధుసూదన్ పైన కేసు నమోదు చేశారు. 341 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు. ఇదే అంశాన్ని ఆధారం చేసుకొని ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ అక్రమ మైనింగ్ ద్వారా వచ్చిన డబ్బులను ఎక్కడ పెట్టుబడులు పెట్టుంటారనే కోణంలో వాళ్ళు విచారణ చేస్తున్నారు. జూన్ 20న మైపాలెడ్డి ఇంట్లో అట్లాగే మధుసూదన్ ఇంట్లో వాళ్ళ బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. దాదాపు 9 గంటల పాటు అన్ని పత్రాలను వాళ్ళు పరిశీలించారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ఆ రోజు వాళ్ళకు దొరికినట్లుగా ఆ ప్రెస్ నోట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఆ డాక్యుమెంట్లు ఎవరివి, ఏ ఆస్తులకు సంబంధించి ఆ డాక్యుమెంట్లు వాళ్ళ ఇళ్లలో ఉన్నాయనేది చర్చ జరుగుతుంది. ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద కాకుండా ఇతరుల పేర్ల మీద ఉన్నట్లుగా ఈడీ అధికారులు చెప్తున్నారు. బహుశా ఇవన్నీ ఆ బినామీల పేర్ల మీద ఉండొచ్చంటూ వాళ్ళు చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన ప్రెస్ నోట్లోనూ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ బినామీల గుండెల్లోనూ దడ మొదలైంది. ఈడీ అధికారులు ఒక్కొక్కటిగా ఆ డాక్యుమెంట్లన్నింటినీ వెరిఫై చేస్తూ ఆ సంబంధిత వ్యక్తులను కూడా పిలిపించి మాట్లాడే అవకాశం ఉండడంతో ఆ బినామీలందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. ఇప్పుడు అసలు ఈ డాక్యుమెంట్లు ఏంటివి, ఈ డాక్యుమెంట్లు ఎందుకు వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి అనే విషయాన్ని కొంత లోతుగా ఆరాధిస్తే పటాన్చెరు ప్రాంతంలో ఆ రియల్ ఎస్టేట్ బాగా జోరుగా నడుస్తుంది. ఇక్కడ గూడెం కుటుంబ సభ్యుల మీద ఉన్న ప్రధాన ఆరోపణ కూడా అక్కడున్న జీపీఏ లేఅవుట్లు కావచ్చు, ఇతరత్ర సమస్యలున్న లేఅవుట్లని వీళ్ళు సొంతం చేసుకొని మళ్ళీ రీలేఅవుట్ చేసి ఆ ప్లాట్లని అమ్మే పనులు చేస్తుంటారనేది ఆరోపణే కాదు, దానికి సంబంధించి మన దగ్గర కొన్ని కీలకమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఆ రీలేఅవుట్ చేసే సమయంలో కొన్ని 1-2 లేఅవుట్స్ వీళ్ళ పేరు మీద చేసుకొని మిగతావన్నీ కూడా ఆ బిల్డర్స్ పేరు మీద కానీ ఆ మేస్త్రీల పేరు మీద కానీ వాళ్ళ పేరు మీద ఆ రిజిస్ట్రేషన్లు చేపించి వాటిని అమ్మడం ద్వారా వీళ్ళు సొమ్ము చేసుకుంటారనేది ప్రధాన ఆరోపణ. అందుకు సంబంధించి మన దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లనే ఈడీ అధికారులు కూడా గుర్తించారు. ఒక్కొక్కటిగా ప్రతి డాక్యుమెంట్ వైజ్గా వాళ్ళన్ని వివరాలను తీసుకుంటున్నారు. ఇవి ఈ పటాన్చెరు ప్రాంతంలో ఎక్కడెక్కడ ఈ బినామీలు ఉన్నారు, ఆ బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తుల విలువ ఎంత అనే అన్ని విషయాలను ఈడీ అధికారులు అన్నీ ఒక్కొక్కటిగా చెక్ చేస్తున్నారు. అయితే ఈడీ విచారణ రోజు ఎవరైతే సోదాలు చేశారో జూన్ 20న వాళ్ళ దాదాపు 9 గంటల సోదాలు పూర్తయిన తర్వాత మహిపాల్ రెడ్డి విలేకరులతో మాట్లాడిండు. అసలు ఏమీ లేదు, అంతా చట్టబద్ధంగానే చేశాము, అందుకే ఈడీ వాళ్ళకి ఏది దొరకలేదంటూ మాట్లాడుతూ వాళ్ళు కొండను దొవ్వి ఎలకను పట్టినట్టుగా వాళ్ళ పరిస్థితి మారిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. కానీ ఆ కొద్దిసేపటికే ఈడీ అధికారులు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో చాలా క్లియర్గా భారీ ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిన కేసు ఆధారంగానే తాము ఇక్కడికి వచ్చామని, తాము కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్లని గుర్తించామని వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు నిన్న ఆయనని హైదరాబాద్కి పిలిపించారు. ఆ తర్వాత నిన్న వాళ్ళ ఇంట్లో కూడా ఈడీ అధికారులు వచ్చి బ్యాంకు లాకర్లను తెరిపించారు. అంటే ఒక్కొక్కటిగా ఈ కేసుని త్వరగా పరిష్కరించేలా ఈడీ అధికారులు అడుగులు వేస్తున్నారు. దీంతో ఆ బినామీల ఎవరైతే మహిపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డికి సంబంధించిన బినామీలు ఉన్నారో వాళ్ళలో ఒక దడ మొదలైంది.